ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళంపై విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మార్కుల జాబితాలో తప్పులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సుమారు 21,000 మందికి పైగా మెమోల్లో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేశారంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు వద్ద నిరసన చేపట్టారు. ఫలితాల విడుదలలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్య వైఖరి పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఫలితాలు ప్రకటించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారంటూ తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంటర్ బోర్డు వద్ద ఆందోళనకు దిగారు. పరీక్ష రాసిన వారిని గైర్హాజరైనట్లు, రాయని వారికి మార్కులు వచ్చినట్లు ఇష్టారాజ్యంగా ఫలితాలు వెల్లడించడంపై అసహనం వ్యక్తం చేశారు. మార్కుల జాబితాలో తప్పులు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. కొందరు విద్యార్థులు గైర్హాజరైనట్లు పేర్కొని మళ్లీ ఉత్తీర్ణులైనట్లు మెమోలు విడుదల చేశారు. సుమారు 500 మందికి ప్రాక్టికల్ మెమోలను పొందుపరచలేదు. ఇంకొందరు పరీక్ష రాసినప్పటికీ గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఇష్టారాజ్యంగా ఫలితాలను ప్రకటించి జీవితాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ 2 రాసింది. రిజల్ట్ మాత్రం ఉర్దూ పేపర్ 1, పేపర్ 2 ఇచ్చినారు. మా ఉర్దూ పేపర్ 1, పేపర్ 2లో ఫెయిల్ అని ఇచ్చినారు. 0 మార్క్స్ వచ్చినాయి. మా పాప స్టేట్ టాపర్ MBBS లో, ఆమెకు 0 మార్క్స్ వచ్చాయి. లాంగ్వేజ్ లో బై బర్త్ మేము ముస్లిమ్స్, మాకు అరబీ రాదా, ఉర్దూ రాదా. మా పాప రాసింది అరబిక్ ఎగ్జామ్ అయితే ఉర్దూ పేపర్ రిజల్ట్ ఇచ్చినారు, ఫెయిల్ ఇచ్చినారు. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఇచ్చే మిస్టేక్స్ వల్ల 1 year వేస్ట్ అయింది. మా పాప MBBS ఏం కాలేదు. మళ్ళీ ఇదే ఇయర్ మళ్ళీ రాస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. నాకు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో 51 వస్తాయి. ఇయర్ 8 వేసినారు. 8 మార్క్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ 50 కన్నా 8 మార్క్స్ వేసినారు. అసలు చాలా ఆన్సర్ చేసినారు. మాకు ఎంసెట్ కూడా రాలేకపోతున్నాను. కెమిస్ట్రీలో సెంటమ్ అండి, ఫిజిక్స్ లో కూడా 2 మార్కులే పోయినాయి. ఇప్పుడైతే 40s లో వచ్చినాయి. కెమిస్ట్రీ అయితే 50 వచ్చింది. వాడైతే 2 రోజుల నుంచి తినకుండా కూర్చున్నాడు. వాడు కంపల్సరీ అంటున్నాడు మళ్ళీ రీవాల్యుయేషన్ వేస్తే నేనే గెలుస్తా అంటున్నాడు. అయితే ఎవరు తప్పండి? ఇది 2 రోజుల నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. లైఫ్ ఇది వాడిది. వరకు కూడా ఒక సబ్జెక్ట్ కూడా ఒక మార్క్ తక్కువ రాలే. అలాంటి మ్యాథ్స్ ఫీల్డ్లోని 46 వచ్చాయండి. తను 2 days నుంచి చాలా అప్సెట్ అయింది. మా పాపలకు చాలా మంది పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. ఎవాల్యుయేషన్ అనేది అట్లీస్ట్ శ్రద్ధగా చేయమని వేరే వాళ్ళకి అప్పచెప్పకుండా ఈ గవర్నమెంట్ కొంచెం కేర్ తీసుకోవాలి. ఈ బోర్డు ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆందోళనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ ని ఘేరావ్ చేశారు. బోర్డు అధికారులు, ఏజెన్సీ సిబ్బంది చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అయితే కొన్ని మెమోల్లో మాత్రమే పొరపాట్లు జరిగాయని, విద్యార్థులు అందరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని అశోక్ వివరణ ఇచ్చారు. విద్యార్థులకు అనుమానం ఉంటే నిర్ణీత ఫీజు చెల్లించి జవాబు పత్రం తీసుకుని పరిశీలించుకోవచ్చని స్పష్టం చేశారు. 2009లో ఎప్పటిలాగే రిజల్ట్ చేయడం జరిగింది. ఎలాంటి తప్పిదాలు జరగలేదు. ఎక్కడైనా మీకు ఏమైనా పొరపాట్లు అనిపిస్తే, మార్కులు తక్కువ వచ్చాయనుకుంటే ప్రతి సంవత్సరం మేము రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా అవకాశం ఇస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ అందరూ కూడా పెట్టుకోవచ్చు. తప్పుంటే పోతుంది, తప్పుంటే తెలుస్తుంది. సో వీఆర్ హియర్, వీఆర్ యాజ్ తెలంగాణ బోర్డ్ వీఆర్ కమిటెడ్ టు ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఆబ్జెక్టివిటీ అండ్ క్వాలిటీ. తప్పుల తడకగా ఫలితాలను ప్రకటించిన ఇంటర్ బోర్డు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.